కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే కర్మజలానికి ఘర్మజలానికి ఖరీదుగట్టే షరాబు లేదోయ్ అంటాడు శ్రీశ్రీ మహాప్రస్థానంలో. కర్షక కార్మిక వీరులకు రాజ్యాధికారం తెచ్చిన విప్లవం సోవియట్ రష్యా విప్లవం. 20వ శతాబ్దంలో కవులను, రచయితలను, మేధావులను, ప్రభుత్వ విధానాలను, విముక్తి ఉద్యమాలను ప్రభావితం చేసిన విప్లవం సోవియట్ రష్యా సామ్యవాద విప్లవం. ఈ పాఠంలో మనం 20వ శతాబ్దపు ప్రముఖ చారిత్రక ఘటన రష్యా సోషలిస్ట్ విప్లవం గురించి చెప్పుకుంటాం. రష్యా సోషలిస్ట్ విప్లవం 20వ శతాబ్దంలో సంభవించిన గొప్ప చారిత్రక ఘటన. లెనిన్ నాయకత్వంలో బోల్షెవిక్కులు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్ చక్రవర్తుల పాలనను కూల్చివేశారు. ఈ విప్లవం శ్రమజీవుల విజయం. 1917లో సంభవించిన ఈ బోల్షెవిక్ విప్లవ ప్రభావం దాదాపు ప్రపంచమంతా ఉన్నది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో జరిగిన విముక్తి ఉద్యమాలకు బోల్షెవిక్ విప్లవం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 20వ శతాబ్దంలో ప్రజల ఆలోచనల మీద, అనేక దేశాల ప్రభుత్వ విధానాల మీద ఈ విప్లవ ప్రభావం ఉన్నది. విప్లవానికి ముందు రష్యా సామ్రాజ్యంలో పరిస్థితులు ఏమిటి, ఆ పరిస్థితులు రష్యా విప్లవానికి ఎట్లు దారితీశాయో అన్న విషయాన్ని తెలుసుకుందాం. రష్యా ఐరోపా, ఆసియా ఖండాలలో విస్తరించిన విశాల సామ్రాజ్యం. అనేక భాషలు మాట్లాడేవాళ్ళు, విభిన్న జాతులకు చెందిన వాళ్ళు, అనేక రకాల సంస్కృతులు గల ప్రజలు రష్యా సామ్రాజ్యంలో ఉండేవారు. ఈ విప్లవ సమయంలో రోమనోవ్ వంశానికి చెందిన జార్ నికోలస్ II రష్యాను పరిపాలిస్తున్నాడు. ప్రజల పట్ల జార్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేది. రష్యాలోని భూస్వామ్య వర్గము, పాలక వర్గము విలాసవంతమైన జీవితాన్ని గడిపేది. దీనికి భిన్నంగా రైతులు, కార్మికులు దుర్భరమైన జీవితాన్ని గడిపేవారు. ఐరోపాలోని ఇతర దేశాలతో పోలిస్తే రష్యా పారిశ్రామికంగా వెనుకబడి ఉండేది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని, విప్లవకారులను జారు ప్రభుత్వం అత్యంత కఠినంగా శిక్షించేది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు 20 లక్షల మందితో రష్యా ప్రపంచంలో అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉండేది. తగిన సన్నద్ధత, నైపుణ్యం లేకపోవడంతో లక్షలాది మంది రష్యన్ సైనికులు ఈ యుద్ధంలో మరణించారు. దీని కంటటికి జారు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రష్యన్ ప్రజలు భావించారు. యుద్ధ సమయంలో దేశంలో ఉన్న ఆహార నిల్వల్ని సైనికుల అవసరాల కోసం తరలించడంతో రష్యా దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. జార్ నిరంకుశ పాలన, రష్యన్ ప్రజల దుర్భర పరిస్థితులు, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మరింత దిగజారిన పరిస్థితులు సోవియట్ విప్లవానికి ముఖ్య కారణాలు. In 1894, Nicholas II became ruler of a Russian empire that stretched from the Baltic to the Pacific, inhabited by 126 million people from 194 ethnic groups. It was a country in which workers and peasants lived in poverty and hardship, while Russia's elite, its imperial family and aristocracy, lived lives of gilded luxury. There was a long history of struggle in Russia against the injustices of the system. ఇప్పటి వరకు మనం రష్యన్ విప్లవానికి గల కారణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు విప్లవ ఘటనల క్రమాన్ని గురించి తెలుసుకుందాం. 1917 నాటి ఈ రష్యన్ విప్లవంలో ముఖ్యంగా 2 దశలున్నాయి. ఒకటి మార్చి విప్లవము, రెండవది నవంబర్ విప్లవము. రష్యన్ క్యాలెండర్కు, ప్రపంచంలో ఇతర దేశాలలో అనుసరించే క్యాలెండర్కు ఉన్న వ్యత్యాసాల వల్ల ఈ విప్లవాలను ఫిబ్రవరి విప్లవము, అక్టోబర్ విప్లవము అని కూడా అంటారు. రష్యన్ విప్లవము 1917 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆరంభమైంది. అప్పటి రష్యా రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో ఓ టెలిఫోన్ కర్మాగారంలో కార్మికురాలుగా పనిచేస్తున్న మార్పా వాసిలేవా తనకు, తన తోటి కార్మికులకు ఆహారం అందించినందుకు గాను సమ్మెకు దిగింది.
వేలాది మంది ఇతర కార్మికులు వీరితో జత కలిశారు. వీరంతా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం ఈ తిరుగుబాటును అడ్డుకోలేకపోయింది. పరిస్థితులు బాగా దిగజారడంతో జార్జ్ చక్రవర్తి తమ పదవిని వదులుకున్నాడు. మార్చి విప్లవం వల్ల 300 సంవత్సరాల రోమనో వంశ పాలన రష్యాలో అంతరించింది. రష్యాలో ఉదార ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. కెరెన్స్కీ నాయకత్వంలో మెన్షివికులనే మితవాదులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేశ ప్రతిష్ట కోసం 1వ ప్రపంచ యుద్ధంలో రష్యా కొనసాగాలని మెన్షెవిక్లు నిర్ణయించారు. On the 23rd of February 1917, thousands of women took to the streets of the Russian capital, Petrograd, to mark International Women's Day and protest over bread shortages. The next day they were joined on the streets by workers and students carrying placards that read, "Down with the Tsar." Troops ordered to put down the disorder mutinied and joined the protesters instead. Tsarist officials were arrested. Prisons and police stations were attacked. Emblems of Tsarist rule smashed and burned. The government had lost control of the capital. The Tsar was told by his ministers that order could only be restored and Russia saved from military defeat if he gave up power. So, on the 2nd of March, Nicholas agreed to abdicate. In just 10 days, 300 years of Romanov rule had come to an end. నవంబర్ విప్లవము లేదా బోల్షవిక్ విప్లవం. లెనిన్ అతివాద సోషలిస్టు కార్మిక పక్షమైన బోల్షవిక్ పార్టీ నాయకుడు. విప్లవ కార్యక్రమాల కారణంగా ప్రభుత్వం లెనిన్ను నిర్బంధించే ప్రయత్నం చేసింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో లెనిన్ విదేశాలలో ఆశ్రయం పొందారు. మొదటి ప్రపంచ యుద్ధం సామ్రాజ్యవాదుల ప్రయోజనం కోసం జరుగుతున్న యుద్ధమని, ఈ యుద్ధం కోసం రష్యన్ సైనికులు ప్రాణాలు అర్పించవలసిన అవసరం లేదని లెనిన్ పిలుపునిచ్చాడు. లెనిన్ నాయకత్వంలో బోల్షెవిక్లు 1917 నవంబర్లో తాత్కాలిక రష్యా ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారంలోకి వచ్చారు. అందుకే ఈ విప్లవాన్ని బోల్షెవిక్ విప్లవము లేక నవంబర్ విప్లవము అంటారు. కూస్తతో గీసిన ఈ వర్ణచిత్రం రష్యాలో బోల్షెవిక్ల విజయాన్ని తెలియజేస్తుంది. On the 25th of October, the Bolsheviks made their move. Red Guards and loyal troops seized key points around the capital, and that night they stormed the provisional government's headquarters at the Winter Palace, an event later immortalized by Bolshevik propaganda and the great Soviet filmmaker Sergei Eisenstein. Kerensky fled the city at the last moment, narrowly avoiding capture. And the next day, at the Second All-Russian Congress of Soviets, Lenin announced the overthrow of the provisional government. బోల్షెవిక్లు జర్మనీతో ఒప్పందం చేసుకొని మొదటి ప్రపంచ యుద్ధం నుండి పక్కకు తప్పుకున్నారు. సాగు భూమిని, కర్మాగారాలను, బ్యాంకులను బోల్షెవిక్ ప్రభుత్వం జాతీయం చేసింది, అనగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. సాగు భూమినంతా ప్రభుత్వం దేశంలోని రైతాంగానికి పంచిపెట్టింది. రష్యా సామ్రాజ్యం అంతటా రైతులు, కార్మికులు, సైనికులతో కూడిన సోవియట్ సంఘాలు ఏర్పడ్డాయి. సోవియట్ సంఘాలతో ఏర్పడిన నూతన రష్యా దేశము యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా పిలువబడింది. భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారుల వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించే ప్రయోగం మొదలైంది. The Bolsheviks. Their leader, Vladimir Lenin, recently returned from 16 years in exile, bitterly opposed the imperialist war. He also demanded the immediate redistribution of land
from rich landowners to peasants, and the transfer of power from the bourgeois provisional government to the people's soviets or councils that were springing up across Russia. The Bolshevik program was summed up in a simple slogan: bread, peace, and land. And as Russia's economic and military crisis deepened, its appeal to the masses grew and grew. పంతొమ్మిది వందల 24లో లెనిన్ మరణించారు. లెనిన్ తరువాత స్టాలిన్ అధికారంలోకి వచ్చారు. స్టాలిన్ పరిశ్రమలు, వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రణాళికా విధానాన్ని అనుసరించాడు. అనేక భారీ ఇనుముకు కర్మాగారాలు, ఇతర మౌలిక పరిశ్రమలు రష్యా అంతటా స్థాపించబడ్డాయి. కర్మాగార పరిస్థితులు సరిగా లేకపోవడం, ఎక్కువ పని గంటలు, విశ్రాంతి లేకపోవడం వంటి కారణాల వల్ల కార్మికులు తీవ్ర కష్టాలు పడ్డారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి కోసం పెద్ద రైతుల నుండి, చిన్న రైతుల నుండి ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుని ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. పెద్ద రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వం వీరి పట్ల కఠినంగా వ్యవహరించి వీరిని జైలు పాలు చేసింది. 1929-30 సంవత్సరాలలో రష్యాలో తీవ్ర స్థాయిలో కరువులు వచ్చి చాలామంది ప్రజలు చనిపోయారు. కఠిన విధానాల ద్వారా స్టాలిన్ రష్యాలో వేగవంతమైన పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధిని సాధించగలిగాడు. సోవియట్లు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కార్మికులు, రైతుల కోసం విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. స్త్రీల అభివృద్ధికి, సమానత్వానికి సోవియట్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అందరికీ పని కల్పించబడింది. రష్యాలో ప్రాథమిక విద్య, అక్షరాస్యత తప్పనిసరి చేయబడింది. ఈ సమయంలో ప్రపంచంలోని ఇతర దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం వల్ల ఇబ్బందులు పడుతుంటే రష్యా ఆ పరిస్థితి నుంచి తప్పించుకున్నది. రష్యా విప్లవం వచ్చిన కొన్ని సంవత్సరాలకు రష్యాను సందర్శించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రష్యాలో వచ్చిన సామాజిక మార్పును చూసి అబ్బురపడ్డారు. వారి మాటల్లోనే విందాం. బజారులో వెళ్తున్న వారెవరూ డాబుసరిగా లేరు. ఈ ప్రదేశమంతా కార్మికులకు చెందింది. ఇక్కడ సామాన్య ప్రజలు పెద్ద మనుషుల కారణంగా మరుగున పడిపోలేదు. ఎన్నో యుగాలుగా తెరువెనుక ఉండిపోయిన వారు ఇప్పుడు బయటికి వచ్చారు. నా దేశంలోని రైతాంగం, కార్మికుల గురించి ఆలోచించాను. ఇదంతా అరేబియా రాత్రుల కథలోని భూతం చేసిన మాయలాగా కనిపిస్తుంది. ఒక దశాబ్ద క్రితం వరకు వీరు కూడా మన ప్రజల మాదిరిగానే నిరక్షరాస్యులుగా, నిస్సహాయులుగా, ఆకలిగొన్నవారుగా ఉన్నారు. ఈ కొద్ది సంవత్సరాలలోనే పర్వతవంత అజ్ఞానం, నిస్సహాయత తొలగించబడడం చూసి నాబోటి భారతీయుడి కంటే ఎక్కువ ఆశ్చర్యానికి ఎవరు లోనవుతారు? నాటి ఆంగ్లేయుల పాలనలో భారతదేశ సామాజిక దుస్థితిని గుర్తు చేసుకుంటూ సోవియట్ రష్యా విప్లవ ఫలితాలతో పోలుస్తూ విశ్వకవి ఠాగూర్ చెప్పిన ప్రతిస్పందన ఇది. రష్యా సోషలిస్టు విప్లవము తర్వాత జరిగిన అనేక విముక్తి ఉద్యమాలకు, సామాజిక ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచింది. By the end of 1921, the Bolsheviks had emerged victorious, and under Lenin's determined and uncompromising leadership, set about building a new socialist order. The Soviet Union, created in 1922, emerged as a world superpower following the defeat of Nazi Germany in World War II. But it would always remain a single-party state, where all opposition or dissent was ruthlessly suppressed. Those brief hopes for Russian democracy that flowered amid the euphoria of the February Revolution were extinguished by the Bolshevik October Revolution and put beyond reach for decades to come. సోవియట్ రష్యాపై వచ్చిన ప్రధాన విమర్శలు: అధికారమంతా కమ్యూనిస్టు నాయకుల చేతుల్లో కేంద్రీకృతం కావడం, సాధారణ ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయాలు చెప్పే అవకాశం లేకపోవడం, విమర్శించిన వారిని కఠినంగా శిక్షించడం,
ఇవి సోవియట్ రష్యా పట్ల ఉన్న ముఖ్య విమర్శలు. ప్రతిపక్షాలను దారుణంగా నిర్మూలించడం, బహుళ పార్టీ ప్రజాస్వామ్య విధానం లేకపోవడం వంటి కారణాల వల్ల సోవియట్ రష్యా తమ విప్లవ ఆదర్శాలకు విరుద్ధంగా ఉన్నదని ఆర్వెల్ తన ఎనిమల్ ఫామ్ అనే నవలలో ప్రధానంగా విమర్శించారు. రష్యా సోషలిస్ట్ విప్లవం ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో స్ఫూర్తి నింపింది. అనేక దేశాలలో ప్రజలు కమ్యూనిస్టులుగా మారి తమ దేశాలలో కమ్యూనిస్టు విప్లవాల కోసం కృషి చేశారు. తరువాత కాలంలో తూర్పు ఐరోపాలోనూ క్యూబా, వియత్నాం వంటి దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. భారత రాజ్యాంగంలో అనేక సామ్యవాద సూత్రాలున్నాయి. జమీందారీ విధానం రద్దు, బ్యాంకుల జాతీయకరణ, ప్రణాళికా విధానంలో అభివృద్ధి అనే విధానాలను భారత ప్రభుత్వం అమలు చేసింది. ఈ పాఠంలో మనం సోవియట్ రష్యా విప్లవ కారణాలు, 20వ శతాబ్దంలో ఈ విప్లవ ప్రాధాన్యత గురించి ఇంతవరకు చెప్పుకున్నాం.